బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సైకిల్ షాప్ తో సహా పక్కన ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 8 షాపులకు చెందిన యజమానులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సైకిల్ షాప్ తో సహా పక్కన ఉన్న షాపులకు మంటలు వ్యాపించాయి. దీంతో 8 షాపులకు చెందిన యజమానులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, అసలు ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు వైపున అధికారులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపున మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగడం జరిగింది. ఫైర్ ఫైటర్స్ ఇప్పటికే మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంటలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సైకిల్ షాప్ తో సహా పక్కన ఉన్నటువంటి షాపులకు మంటలు దట్టమైనటువంటి మంటలు వ్యాపించాయి. పక్కనే ఉన్నటువంటి 8 షట్టర్లకు ప్రస్తుతం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. షాపు ఎప్పుడైతే మొత్తం మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి షాపు యజమానులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఇన్సిడెంట్ అసలు ఎట్లా జరిగిందనేది కూడా ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా, లేకపోతే ఆ షాపులకు సంబంధించినటువంటి యజమానుల యొక్క నిర్లక్ష్యం కారణంగా యొక్క ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. దీని మీద అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపున ఇప్పటికే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నట్లు ఉంది. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్నటువంటి ప్రాంతం ఉందో, లోతుకుంటలోని యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి ప్రాంతానికి సంబంధించి కొంత ఇరుకుగా ఉండటంతో ఫైర్ ఫైటర్స్ కొంత కష్టతరంగా మారినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో భారీగా ఆస్తి నష్టం సంభవించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సైకిల్ షాప్ లో ఉన్నటువంటి సైకిళ్లు తగలబడటం, మరోవైపు 8 షట్టర్లకు ఆస్తి నష్టం సంభవించినటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపున ఇప్పటికే ఎటువంటి ప్రాణ నష్టం అనేది సంభవించకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రత్నకుమార్, మరి అక్కడ షాప్ యజమానులు ఏమంటున్నారు? ప్రస్తుతం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి షాపు యజమానులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనకు ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఎందుకంటే దట్టంగా విస్తరించినటువంటి పొగలు, విపరీతమైనటువంటి మంటల కారణంగా ఉక్కిరి బిక్కిరై అక్కడి నుంచి పరుగులు తీశారు షాపులకు సంబంధించినటువంటి యజమానులు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందని తెలుసుకునేలోగానే మంటలు పూర్తిగా స్ప్రెడ్ అవడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరికొద్ది సేపటి తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.